సో తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ జూబ్లీస్ ఉప ఎన్నిక పూర్తయిపోయింది. ఇక మిగిలింది స్థానిక సంస్థల ఎన్నికలు. స్థానిక సంస్థల ఎన్నికలు అంటే దాదాపు సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, లేకపోతే ఎంపీటీసీ ఎన్నికలు కావచ్చు, లేకపోతే జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారం మరొక వారం రోజుల్లోగా స్టార్ట్ కాబోతుంది. మేబీ నెక్స్ట్ వీక్ నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. సో దాన్ని ఈ యొక్క విజయం వచ్చినటువంటి ఉత్సాహంతో కాంగ్రెస్ పార్టీ వేగంగా అడుగులు వేస్తూ ఉంది సర్పంచ్ ఎన్నికల గురించి. సో సర్పంచ్ ఎన్నికల్లో కూడా జనరల్గా అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటాయి, దానిలో నో డౌట్. ఎందుకంటే సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ అధికార పార్టీ జనాలు ఏంటంటే అధికార పార్టీ సంబంధించిన సర్పంచ్ కానీ అధికార పార్టీ సంబంధించినటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఉంటే కొన్ని నిధులు ఎక్కువ వస్తాయి అనేటువంటి ఒక ఆశ అనేది ఉంటుంది. సో పనులు అయితే అనే దాంట్లో ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా సర్పంచ్లకు కానీ జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ అధికార పార్టీ వైపే చూస్తారు. అది 100% వాస్తవం. అయితే నిన్న రేవంత్ రెడ్డి నవీన్ యాదవ్ తీసుకొని ఢిల్లీ పోవడం జరిగింది. అక్కడ రాహుల్ గాంధీని కూడా కలవడం జరిగింది. సో కలిసిన తర్వాత ఖర్గే తోటి సమావేశమై స్థానిక సంస్థలకు కూడా వెళ్దామనే ఆలోచన ఉన్నట్టుగా కొంత డిస్కషన్ జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. సో స్థానిక సంస్థల గురించి కూడా ఖర్గే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. దీనిలో ఒక అంశం ఏంటి అంటే చాలా ఇంట్రెస్టింగ్ అంశం గమనించాలి ఇక్కడ. ఎందుకంటే జనరల్గా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలంటే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 42% రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి అనేది అందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం. బీసీ సమాజం అంతా కూడా డిమాండ్ చేస్తూ ఉంది. అయితే ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అంటే 42% రిజర్వేషన్ గురించి ఏ విధంగా వీళ్ళు దోకా చేసిరో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ బీసీలను దోకా చేసింది. జనరల్గా అసలు 42% రిజర్వేషన్ అని కాంగ్రెస్ పార్టీ చెప్పింది మేనిఫెస్టోలో, కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్లతో పాటు ఉపవర్గీకరణ చేస్తాం కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఈ ఒకవేళ బీసీలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ కనుక చేయాలి అంటే దానికి ప్రాసెస్ అందరూ కూడా మనం గమనించడం. కులగణన చేయాలి. కులగణన చేసిన తర్వాత డెడికేటెడ్ కమిషన్ నియమించిన తర్వాత కులగణన చేయాలి. సో డెడికేటెడ్ కమిషన్ ఏం చేయాలి, కులగణన కంప్లీట్గా ఈ ఏదైతే ఎంపిరికల్ డేటా ఉందో దాన్ని అనలైజ్ చేయాలి. అనలైజ్ చేసి ఏ కులాల్లో ఎంతమంది ఉన్నారు, మున్నూరు కాపులు ఎంతమంది ఉన్నారు, పద్మశాలు ఎంత ఉన్నారు, దాదాపు అన్ని కులాల లెక్క బయట పెట్టాలి. బయట పెట్టిన తర్వాత ఇంకేమైనా అభ్యంతరాలను స్వీకరించాలి. దాని తర్వాత ఈ అనలైజ్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలి, ఇప్పుడు ఈ 42% రిజర్వేషన్లో కనుక వర్గీకరణ చేయగలిగితే ఏదైతే మీరన్నా ఏదైతే బీసీఏ, బీసీబీ, బీసీడి, బీసీసీ అని ఉంటాయి కదా, అదేవిధంగా ఇక్కడ ఉపవర్గీకరణ చేసి ఉంటే అంటే బీసీలకు ఇంత పర్సెంటు, ఎంబీసీలకు ఇంత పర్సెంటు, సంచార జాతులకు ఇంత పర్సెంటు అనేది కనుక మీరు మెన్షన్ చేసి ఉంటే ఈ 42%లో ఈ యొక్క వర్గీకరణ చేసి కనుక మీరు జీవో రిలీజ్ చేసినా, ఆర్డినెన్స్ రిలీజ్ చేసినా, లేదు బిల్లులు పాస్ చేసినా కానీ అభ్యంతరం లేకపోతుండే. ఇక్కడ ఎవరు అవునన్నా కాదన్నా ఒక 5-6 కులాలకు మాత్రమే బెనిఫిట్ జరుగుతోంది. బీసీలలో ఉన్నటువంటి కులాలు ఎన్ని, 130కి పైగా కులాలు ఉన్నాయి. 130 పైగా కులాలలో కేవలం 5-6 కులాలకి బెనిఫిట్ పొందే విధంగా ఈ 42% రిజర్వేషన్ ఉంటే కోర్టు ఎట్టి పరిస్థితుల్లోనూ కోర్టు కానీ ఎవరు కానీ యాక్సెప్ట్ చేయరు. అది అందరికీ తెలిసిన విషయమే కదా. సో ఆ విధంగా ఎందుకు చేయలేకపోయింది ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఒకసారి గుర్తుపెట్టుకుంటే ఇదంతా కూడా ఒక కుట్రగా మనం గమనిస్తుంది. అయితే నిన్న ఖర్గేతో జరిగినటువంటి సమావేశంలో ఏం జరిగింది, ఇక మేము ఆల్రెడీ ఆర్డినెన్స్ తీసుకొచ్చినాం, బిల్లులు తీసుకొచ్చినాం, జీవో తీసుకొచ్చాం, అన్నీ కూడా కొట్టుడు పోయినాయి, రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్నాయి, గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నాయి, ఎవరు కూడా యాక్సెప్ట్ చేస్తలేదని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇక వీళ్ళ ప్రయత్నం ఏంది, ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏంటంటే 50% రిజర్వేషన్లు మేము కల్పిస్తాం పార్టీ పరంగా అని ఖర్గే తోటి ఒప్పించుకొని వస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ ఎజెండా ఏం ఫిక్స్ చేయాలి, దేశవ్యాప్తంగా మేము పార్టీ పరంగా ఇస్తామని చెప్పేసి అన్నప్పుడు మీరు పార్టీ పరంగా 50% ఇస్తామని చెప్తున్నారు కదా. మరి గతంలో రాహుల్ గాంధీ నియోజకవర్గానికి, ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి, అంటే ఒక పార్లమెంట్ నియోజకవర్గం ఎన్ని ఉంటాయి, దాదాపు 7 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. ఏమన్నాడు రాహుల్ గాంధీ, ఏమన్నాడు చాలా స్పష్టంగా, ఈ 7 పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాలు ఉంటాయి, దానిలో ఖచ్చితంగా 2 నియోజకవర్గాలు బీసీలకు కేటాయిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే ఇక్కడ 17 నియోజకవర్గాలు ఉన్నాయి. 17x2 దాదాపు 34 సీట్లు ఎవరికి, బీసీలకి ఇవ్వాలి. ఇచ్చారా, ఇవ్వలేదు. కేవలం 20 అంటే 20 సీట్లు మాత్రమే ఇవ్వడం జరిగింది.
రాహుల్ గాంధీ యొక్క ఏదైతే ఉదయపూర్ డిక్లరేషన్ ఉంది, ఆ డిక్లరేషన్లో భాగంగా బీసీలకు ఇన్ని సీట్లు ఇస్తామని చెప్పినటువంటి వాళ్ళే రాహుల్ గాంధీ యొక్క మాటను కొంగలో దొక్కిర్రు. అవును కదా. మరి ఇప్పుడు ఈ 50% పార్టీ పరంగా ఇస్తా అన్నటువంటి రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో మరి తుంగలో దొక్కరని నమ్మకం ఏంది? 100% ఇది ఒక మభ్యపెట్టేటువంటి విషయం, బీసీలను మభ్యపెట్టే విషయం. మీరు ఇవ్వాలి అనుకుంటే 100% చట్టబద్ధంగా ఇవ్వాల్సిందే. మీరు ఏదో ఈ ఒక్కసారికి పూట గడవడానికి మనం అనవసరంగా బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్లను అని చెప్పి అనవసరంగా బీసీలను మభ్యపెట్టి ఓట్లు దండుకున్నామని చెప్పేసి అనుకొని ఏదో మాయమాటలు చెప్పి బీసీల ఓట్లు దండుకున్నారు కదా. మరి బీసీలు ఇప్పుడు చైతన్యవంతం అవుతా ఉన్నారు. బీసీలు ఎక్కడెక్కడ సభలు పెట్టేసి మిమ్మల్ని నిలదీస్తూ ఉన్నారు. ఖచ్చితంగా బీసీ సమాజం ఈరోజు కాంగ్రెస్ పార్టీని అడుగడుగున నిలదీయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే మీరు పార్టీ పరంగా 50% 100% ఇచ్చే అవసరం లేదు. ఎందుకంటే ఇది కేవలం ఈ ఒక్కసారికి మాత్రం ఇస్తారు. అది కూడా డౌటే, నాకు అంత ఈజీగా అయితే ఉండదు. ఈ ఒక్కసారికి మాత్రం ఇచ్చి ఏం చేస్తారు, మొత్తం మేము అడ్జస్ట్ అని చెప్పేసి అంటారు. ఇక్కడ మీరు పార్టీ పరంగా 50% రిజర్వేషన్ ఇస్తే రాహుల్ గాంధీని అవమానించినట్టే. పార్టీ పరంగా 50% ఇస్తే రాహుల్ గాంధీని అవమానించినట్టే. రాహుల్ గాంధీ ఈ దేశంలో ఒక ఎజెండా ఫిక్స్ చేద్దాం అనుకున్నాడు, కులగణన ఎజెండాను ఫిక్స్ చేసిండు. దానిలో నరేంద్ర మోడీ ఫాలో అవుతా ఉన్నాడు. అది వాస్తవం. అందులో రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. సో ఇప్పుడు ఏం జరగాలి, మీరు బీసీల గురించి ఏం చేస్తూ ఉన్నారు? ఈ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ తీసుకురావడంలో విఫలమైనరు. మీరు కరెక్ట్గా డెడికేటెడ్ కమిషన్ త్రూ ఎంపెరికల్ డేటాను అనలైజ్ చేసి కులాల వారీగా లెక్కలు తీసి ఏ కులాలు వెనుకబడ్డాయి, ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా వెనుకబడ్డాయో ఆ లెక్కలు కనుక పబ్లిక్ డొమైన్లో పెడితే దాని తర్వాత ఈ బీసీ ఉపవర్గీకరణ ద్వారా బీసీలకింత, ఎంబీసీలకింత, సంచార జాతులకింత % ఇస్తామని చెప్పేసి కనుక మీరు రిజర్వేషన్ మోడల్ కనుక తీసుకురాగలిగితే 100% ఈ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఒక పాజిటివ్ వ్యూస్ వస్తుండే. కానీ వీళ్ళు కుట్రపూరితంగా ఏదో మొక్కుబడిగా కులగణన చేసారు, మొక్కుబడిగా డెడికేట్ కమిషన్ నియమించారు, మొక్కుబడిగా డేటాను అనలైజ్ చేశారు. ఏం చేశారు? 56% బీసీలు అని చెప్పేసి డిక్లేర్ చేశారు. అసలు 56% బీసీలు అని చెప్పేసి ఏ కులాలకు ఎంత శాతం ఉంది, ఎంత జనాభా ఉందో చెప్పగలిగినరా? చెప్పలేదు. మరి ఏ కులం ఏ విధంగా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడ్డదో చెప్పిర్రా? చెప్పలేదు. చెప్పినప్పుడు రిజర్వేషన్ ఎట్లా మీరు డిక్లేర్ చేస్తారు? రిజర్వేషన్ల ప్రాతిపదికనే 3 అంశాలు: సామాజిక, ఆర్థిక, అదేవిధంగా ఇటు రాజకీయ పరమైనటువంటి రిజర్వేషన్లు అనేవి రాజకీయ పరంగానే బేసిక్గా రిజర్వేషన్ వస్తాయి. మరి ఈ 3 అంశాల మీద మీరు ఎంపెరికల్ డేటా అనలైజ్ చేయకపోతే బీసీ రిజర్వేషన్ ఎట్లా సాధ్యమవుతాయి? మీరు 9వ షెడ్యూల్, ఆ షెడ్యూల్, ఈ షెడ్యూల్ పక్కన పెట్టండి, అదంతా వేరే విషయం. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి ఈ కులగణన ఎంపెరికల్ డేటా అనాలిసిస్ అనేది సరిగ్గా చేసిందా? ఇది ఒక్కసారి అందరూ గుర్తుపెట్టుకోవాలి. దీనిపైన ఎందుకు మాట్లాడలేదు? ఉపవర్గీకరణ గురించి 100% మాట్లాడాలి. ఇప్పుడు తమిళనాడు రిజర్వేషన్ యాక్ట్ ఉంది 1994 ప్రకారం. బీసీలకు, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి 30%, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి 20%, ఎస్సీలకు 18%, ఎస్టీలకు 1%. ఇట్లా ఇచ్చిర్రు కదా. మరి ఇక్కడ ఎందుకు ఇవ్వలేకపోయినరు ఈ రాష్ట్ర ప్రభుత్వం? ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఒక 4-5 కులాల బెనిఫిట్ కోసమే చూస్తున్నారు, ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం చూస్తున్నారా, లేకపోతే మిగతా కులాలు కూడా అప్లిఫ్ట్ కావాలని ఆలోచిస్తున్నారా అనేది ఇక్కడ చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. బీసీలకు అడుగడుగునా మోసం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటే ఈ రెడ్ల పార్టీ. 100% వాస్తవం. వాళ్ళు కరెక్ట్గా అనలైజ్ చేయకపోవడం వల్లే ఈరోజు ఈ పరిస్థితికి వచ్చిందని గుర్తుపెట్టుకోవాలి. ఆబ్వియస్గా ఎవరు ఈ యొక్క జీవో పైన కేసులు వేసింది ఎవరు? రెడ్లే. ఆబ్వియస్గా బీసీలకు ద్రోహులు ఎవరు? రెడ్లే. బీసీలు తేరుకోకపోతే ఇదే విధంగా ఉంటుంది పరిస్థితి. 100% వాస్తవం ఇది. ఇప్పటికైనా కానీ ఇప్పుడు 50% రిజర్వేషన్లు, 50% పార్టీ పరమైనటువంటి రిజర్వేషన్లు ఇవ్వడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ సిద్ధమై దాన్ని డిక్లేర్ చేసిన తర్వాత ఈ వీక్లో ఎలక్షన్ పోయేటువంటి అవకాశం అయితే ఉంటుంది. బీసీ ఉద్యమకారులు కావచ్చు, బీసీ సంఘాల నాయకులు కావచ్చు, ఎవరైతే ఉన్నారో ఒకసారి దీని గురించి చాలా సీరియస్గా ఆలోచించి ఉద్యమ కార్యాచరణ డిసైడ్ చేసుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు మేము కోరుతా ఉన్నాం. 100% బీసీలకు అడుగున అడ్డుపడుతున్నది రెడ్లే, చాలా స్పష్టంగా అర్థమవుతుంది.
ఎందుకంటే ఆల్రెడీ బీసీలను అడగదొక్కింది వెలమలు, అది అందరికీ తెలిసిన విషయమే. ఇక అడుగడం అడ్డుపడేది ఇప్పుడు రెడ్లు, ఎందుకంటే వాళ్ళు రాజ్యంలో ఉన్నారు కాబట్టి రెడ్ల రాజ్యంలో బీసీలకు దోకా జరుగుతుంది చాలా స్పష్టంగా అర్థమవుతుంది, అందరూ గుర్తుపెట్టుకోవాలి.